దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు పెళ్లుబలుకుతున్నాయి. ఈడీ ఛార్జ్ షీట్ లో సోనియా రాహుల్ పేర్లపై కాంగ్రెస్ కన్నెర్ర చేసింది. కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. అటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర, ఈడీ కార్యాలయాల దగ్గర భద్రతా బలగాలు భారీగా మోహరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతోంది. ఢిల్లీలో ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ దగ్గర కూడా వాళ్ళు ఈడీ ఛార్జ్ షీట్ లో సోనియా రాహుల్ పేర్లపై కాంగ్రెస్ కన్నెర చేసి ఆందోళనలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. ఢిల్లీలో అయితే పరిస్థితి మనం చూడొచ్చు, అక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. ఈడీ ఆఫీస్ దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. సోనియా రాహుల్ పేర్లు అటాచ్ చేయడంతో కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపడుతున్నారు. ఈడీ ఆఫీస్ దగ్గర కూడా భద్రతను పెంచారు. ఈడీ ఆఫీస్ దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఆందోళనలు చేపడుతూ ఉన్నారు. అయితే బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోంది అంటూ కూడా కాంగ్రెస్ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తోంది. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేత విహెచ్ ధర్నా చేపట్టారు. ఈడీ కార్యాలయం ముందు బైఠాయించి విహెచ్ ఆందోళన చేస్తున్నారు. పీసీసీ చీఫ్ అందుబాటులో లేకపోవడంతో ధర్నాకు కూర్చున్నారు విహెచ్. ఈడీ ఛార్జ్ షీట్ లో సోనియా రాహుల్ పేర్లపై కాంగ్రెస్ కన్నెర చేసింది. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో విహెచ్ ధర్నాకు కూర్చున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పార్టీకి సంబంధించిన పత్రిక నేషనల్ హెరాల్డ్ పత్రిక ఉంది. ఈ పత్రికకు సంబంధించి చాలా కాలం నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ, అదేవిధంగా దీంట్లో పెట్టుబడుల అంశానికి సంబంధించి కూడా చాలా కాలం నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా గతంలోనే దానికి సంబంధించి ఈడీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి నిన్న తాజాగా ఛార్జ్ షీట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరి పేర్లను కూడా A1, A2గా ఇద్దరి పేర్లు చేర్చడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్వాతంత్రోద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, అది దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నేషనల్ హెరాల్డ్ పత్రికను తీసుకురావడం జరిగింది. ఈ పత్రిక కేవలం కాంగ్రెస్ పార్టీతో పాటు అందరికీ ఉపయోగపడేగా పనిచేసిన పత్రికకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడడం కరెక్ట్ కాదంటూ కూడా బీజేపీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ నేతలైతే ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పూర్తిగా రాజకీయ కక్ష ధోరణితోటే ఈ వ్యవహారంలో ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా అధికార పక్షానికి సంబంధించిన లోపాలను ఎత్తి చూపుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ విధంగా కక్షపూరితంగా కేసులో నమోదు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీ పేర్లను చేర్చడం పైన కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు దేశవ్యాప్తంగా ధర్నా చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అండగా నిలిచేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా రోడ్లపైకి వస్తూ ఈడీ ఆఫీసుల ముట్టడి కార్యక్రమానికి అయితే అన్ని చోట్ల, మొత్తం అన్ని ప్రధాన నగరాల్లోని చోట్ల కూడా ఈరోజు ధర్నా చేస్తున్నారు. మనం కాసేపటి క్రితం కూడా చూడాం, ఢిల్లీలో అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులంతా తరలి వచ్చి ఈడీ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగుతూ స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణకు సంబంధించి కూడా మొత్తం దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినప్పటికీ ఇక్కడ తెలంగాణలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కేరళ ట్రిప్లో ఉన్న నేపథ్యంలో ఈరోజు వాయిదా వేయడం జరిగింది. రేపటికి కార్యక్రమానికి వాయిదా వేశారు. అయితే దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా ధర్నా చేయాలనే ఆలోచనతో సీనియర్ నేత వి హనుమంతరావు ఆయన మద్దతుదారులతో ఈరోజు హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ఎదుట కూడా ఆయన కూడా ఆందోళనకు దిగడం జరిగింది. సో మొత్తం మీద ఈరోజు
తెలంగాణ వ్యాప్తంగా అన్ని మిగతా డిసిసి అధ్యక్షులు అంటే జిల్లా అధ్యక్షులంతా కూడా జిల్లా ఆఫీసుల వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని కూడా నిర్ణయించారు. జిల్లాలలో ఆయా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థల వద్ద కూడా ఈరోజు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి ఏఐసిసి ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. ఏఐసిసి పిలుపు మేరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అయితే కదులుతున్న పరిస్థితి ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఆందోళనలు చేస్తూ ఈడీ కార్యాలయాలతో పాటు కేంద్ర సంస్థల కార్యాలయాల వద్ద కూడా ఆందోళనలు చేస్తూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అండగా నిలుస్తూ నినాదాలు ఇస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూనే వారిని A1 A2గా చేర్చింది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తుంది. అంటే ప్రతాప్, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆందోళన బాట పట్టారు. అయితే హైదరాబాద్ లో పరిస్థితి ఎలా కనిపిస్తుంది? అంటే మనం ఇప్పటివరకు చూసాం VH మాత్రమే ధర్నాకి కూర్చోవడం మనం చూసాం. ఇంకా కాంగ్రెస్ శ్రేణులు ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం కనిపిస్తోందా? వాస్తవానికి ఈరోజు తెలంగాణ మొత్తం అన్ని జిల్లా కార్యాలయాల DCC ఆధ్వర్యంలో ఈ ధర్నాలు అయితే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో మాత్రం ఇక్కడ PCC చీఫ్ అందుబాటులో లేరు. సీఎం రేవంత్ రెడ్డి కూడా విదేశీ పర్యటనకి వెళ్ళారు. చాలా వరకు మంత్రులంతా కూడా ఆయా పర్యటనలు ఉన్న నేపథ్యంలో సడన్గా నిన్న AICC నిన్న రాత్రి పిలుపునివ్వడంతో నేతలంతా ఆయా ప్రాంతాల్లో ఉండడంతో స్ట్రక్ అవడంతో ఈరోజు కార్యక్రమానికి వాయిదా వేసుకుని రేపటికి వాయిదా వేసుకున్నారు. PCC చీఫ్ కూడా కేరళలో ఉన్న నేపథ్యంలో రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ PCC నిర్ణయించింది. రేపు ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించింది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో VH తన మద్దతుదారులతో అయితే ఆయన ఒక్కరు మాత్రమే ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మిగతా శ్రేణులంతా కూడా రేపటి అందరి శ్రేణులతో కలుపుకొని అన్ని విభాగాల అనుబంధ విభాగాలతో కలుపుకొని రేపు PCC ఆధ్వర్యంలో రేపు ఈడీ కార్యాలయం వద్ద ఆందోళన చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.